సున్నితమైన అంశాలపై సెలబ్రిటీలు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. కానీ అందుకు విరుద్ధంగా మాట్లాడితే మాటల యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు బాలీవుడ్లో ఇదే జరుగుతుంది. ఆస్కార్ విజేత భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సినీ రంగంలో మత వివక్ష ఉందని అర్థం వచ్చేలా రెహమాన్ చేసిన తాజా వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. విక్కీ కౌశల్ హీరోగా నటించిన చావా చిత్రానికి సంగీతం అందించిన రెహమాన్ ఆ చిత్రం గురించి అలాగే బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గడం గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. చావా ఒక విభజనవాద చిత్రమని, సమాజంలోని విభజనను అడ్డు పెట్టుకొని ఈ సినిమా సొమ్ము చేసుకుందని రెహమాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో సుబాన్ అల్లా, అల్లా ములిల్లా ఎన్ని పదాలను ప్రతికూల సందర్భాల్లో వాడటం తనకు ఎబ్బెట్టుగా తోచిందన్నారు. ఏది ఏమైనా 8 ఏళ్లుగా ఆయనకు పని దొరకటం లేదని వాపోయారు. 8 ఏళ్లుగా ఇండస్ట్రీలో పవర్ షిఫ్ట్ జరిగిందని, క్రియేటివిటీ లేని వాళ్ళ చేతుల్లోకి అధికారం వెళ్లిందని విమర్శించారు. దీనికి మతపరమైన వివక్ష కూడా కారణమై ఉండొచ్చని, అది నేరుగా తనకు ఎదురవ్వలేదు కానీ పుకార్ల రూపంలో వినిపించిందంటూ రెహమాన్ వ్యాఖ్యానించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.